హే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ విత్ అక్షయ. టీజీ వెబ్సైట్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే అయిపోయింది, సీట్ కూడా వచ్చేసింది. సో ఇప్పుడు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలా, ఇప్పుడు వచ్చిన సీట్ ఉంటుందా పోతుందా అని చాలామంది స్టూడెంట్స్కి డౌట్ ఉంటుంది. సో ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎవరు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలని. సో ఫస్ట్ అయితే మీకు ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్కి ట్యూషన్ ఫీ పే చేసి సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి సీట్ని అయితే కన్ఫర్మ్ చేసుకోండి. తర్వాత ఇంకా బెటర్ ఆప్షన్స్ కోసం చూస్తున్న వాళ్ళు సెకండ్ ఫేజ్లో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. అండ్ మీరు ఫస్ట్ ఫేజ్లో ఒకవేళ ట్యూషన్ ఫీ పే చేయకుండా సీట్ని కన్ఫర్మ్ చేసుకొని వాళ్ళు కూడా సెకండ్ ఫేజ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. సో మీరు వెబ్ ఆప్షన్స్ అయితే సెకండ్ ఫేజ్లో కరెక్ట్ ఆర్డర్లో పెట్టాలి. ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్ కంటే బెటర్ ఆప్షన్స్ పెట్టాలి. సో ఒకవేళ మీకు సెకండ్ ఫేజ్లో ఏదైనా సీట్ అలొకేట్ అయితే ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్ పోతుంది. కాబట్టి ఫస్ట్ ఫేజ్ కంటే బెటర్ ఆప్షన్స్ మాత్రమే సెకండ్ ఫేజ్లో పెట్టుకోండి. ఒకవేళ సెకండ్ ఫేజ్లో పెట్టిన వెబ్ ఆప్షన్స్ ఏ సీట్ రాకపోతే ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్ కన్ఫర్మ్ అవుతుంది. అండ్ ఇది ఓన్లీ ఫస్ట్ ఫేజ్లో ట్యూషన్ ఫీ పే చేసిన వాళ్ళకే ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్ క్యాన్సిల్ అవ్వకుండా ఉంటుంది ఒకవేళ సెకండ్ ఫేజ్లో సీట్ రాకపోతే. ఒకవేళ మీరు ఫస్ట్ ఫేజ్లో ట్యూషన్ ఫీ పే చేయకుండా సెకండ్ ఫేజ్లో పార్టిసిపేట్ చేస్తే సెకండ్ ఫేజ్లో ఒకవేళ ఏ సీట్ రాకపోతే సో మీకు ఏ సీట్ అయితే ఉండదు. సో జాగ్రత్తగా మీరు ఓన్లీ ఫస్ట్ ఫేజ్ కంటే బెటర్ ఆప్షన్స్ మాత్రమే సెకండ్ ఫేజ్లో పెట్టండి.